ఉంటున్న సందర్భంలో మొదటి 10 నెలల్లోనే దాదాపుగా 57,924 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా ఈ దేశంలోనే మన ప్రభుత్వం చరిత్రను సృష్టించింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే 57,924 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. మన ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా రైతులకు 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం ద్వారా ఈ దేశ వెన్నెముకైన రైతాంగాన్ని అప్పుల ఊబిలో నుండి బయటికి తీసి ఆత్మస్థైర్యంతో నిలబడే విధంగా మనం కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళినాం. ఆడబిడ్డలు దాదాపుగా 150 కోట్ల బస్సు ట్రిప్లను ఈనాటికి పూర్తి చేసుకొని 5,005 కోట్ల రూపాయలు ఆడబిడ్డల బస్సు ఉచిత ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించి ఆడబిడ్డలకు అండగా నిలబడ్డాం. ఇదే కాకుండా దాదాపుగా 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్ళ ఇళ్లకు ఇవ్వాలని గృహజ్యోతి పథకం ద్వారా ఏదైతే హామీ ఇచ్చినామో ఈనాడు 50 లక్షల కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. 50 లక్షల కుటుంబాల ఇళ్లలో వెలుగు చూస్తున్నాము, వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది అని అంటే ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని అద్భుతంగా అమలు చేస్తుంది. అదేవిధంగా ఆనాడు దీపం పథకం ద్వారా కట్టెల పొయ్యి నుంచి ఆడబిడ్డలకు విముక్తి కలిగించి గ్యాస్ సిలిండరు స్టవ్ ఇచ్చి 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. కాలక్రమేణా సిలిండర్ 1,200 రూపాయలకు పెరిగింది. తిరిగి కట్టెల పొయ్యికే ఆడబిడ్డలు బలయ్యే సందర్భం వచ్చినప్పుడు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి ఈరోజు 43 లక్షల కుటుంబాలు 500 రూపాయలకే సిలిండర్ పథకాన్ని దిగ్విజయంగా వినియోగించుకుంటున్నారు. ఆడబిడ్డలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలలో ఉన్న ఆడబిడ్డలు 65 లక్షల మంది. ఒకనాడు బతుకమ్మ చీరల పేరు మీద ఎలాంటి చీరలు పంచినరో నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు, కానీ ఆడబిడ్డలందరూ చూసింది. అలాంటి ఆడబిడ్డలకు పండుగ పూట సారే చీర పెడితే ఎంత సంతోషంగా ఉంటారో 65 లక్షల మంది ఆడబిడ్డలకు స్వయం సహకార సంఘాల సభ్యులకు 2 చీరలు ప్రతి సంవత్సరం అత్యంత నాణ్యమైన చీరలు, మన ఇంటికి ఆడబిడ్డ వస్తే ఏ బట్టలు పెడతామో 1,30,00,000 చీరలను ఈరోజు ఆడబిడ్డలకు పంచాలనే నిర్ణయం తీసుకొని ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోయి నిర్వహణ లోపభూయిష్టంగా ఉండి కరెంటు లేక ప్రభుత్వం కమిషన్లు వస్తాయని కంప్యూటర్లు కొనిస్తే ఆ పాఠశాలల్లో కరెంటు లేదు. కంప్యూటర్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, కానీ కరెంటు లేదు. అందుకే వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇచ్చి పేదవాడి ఇంటికి కరెంట్ ఇచ్చినప్పుడు పేదవాడి పిల్లలు చదువుకునే పాఠశాలకు ఉచితంగా కరెంట్ ఎందుకు ఇవ్వద్దు అని ఈ రాష్ట్రంలో ఉన్న 29,550 ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత కరెంటునిచ్చి ఆ పిల్లలకు చదువుకు అవసరమైన వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా వీటి నిర్వహణను అమ్మా ఆదర్శ పాఠశాల పేరు మీద స్వయం సహాయక సంఘాల సభ్యులైన ఆడబిడ్డలకే పాఠశాల నిర్వహణ బాధ్యతను వాళ్ళకే ఇచ్చినాం. ఈరోజు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, మీ పాఠశాల సిబ్బంది, మీ టీచర్లు వస్తున్నారా లేదా, మీ పిల్లల అటెండెన్స్ హాజరు పట్టిక టీచర్లు తీసుకుంటే టీచర్ల హాజరు పట్టిక మీరు తీసుకోండి అని చెప్పి మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్నాం. మీ గ్రామాలలో టీచర్లు వచ్చినప్పుడే, మీ పిల్లలకు చదువు చెప్పినప్పుడే వాళ్ళకు విద్య అబ్బుతుంది. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఈరోజు ఆడబిడ్డలకే అధికారాన్ని బదిలీ చేసినాం. ఇవే కాదు, పొలిటికల్ కమిట్మెంట్కి సంబంధించి కూడా 1931లో మొట్టమొదటిసారి బ్రిటిషర్స్ కులగణన చేస్తే స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో కులగణన చెయ్యాలని 2011లో ఒకసారి శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రయత్నం చేశారు దేశవ్యాప్తంగా. ఆ సర్వే రిపోర్ట్ను తర్వాత వచ్చిన ప్రభుత్వం తొక్కిపెట్టింది, ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. కానీ బలహీన వర్గాల మనసుల్లో బలంగా నాటుకున్నది. అసలు మా లెక్కనే చెప్పనప్పుడు మా కేటాయించే నిధులు కానీ లేకపోతే మా రాజకీయ అవకాశాలు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ ప్రభుత్వాలు ఎట్లా లెక్కిస్తాయి అని దాన్ని దృష్టిలో పెట్టుకొని
కులగణన చేయాల్సిందే, ఇది సమాజానికి ఒక ఎక్స్రే అని రాహుల్ గాంధీ గారు చెప్పారు భారత్ జోడో యాత్ర సందర్భంగా. అందుకే ఈనాడు ఆ కమిట్మెంట్ ప్రకారం మొదటి 15 నెలల్లోనే సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి కులగణన సర్వేను పూర్తి చేసి ఈరోజు శాసనసభలో మనం బిల్లును ప్రవేశపెట్టినము. రాబోయే రోజుల్లో ఈ లెక్క ప్రకారం 56.36% బలహీన వర్గాల లెక్క తేలింది. వాళ్ళకి 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని ఈరోజు మనం చట్టం చేసుకున్నాం మన శాసనసభలో. అదేవిధంగా 35 సంవత్సరాల నుంచి ఎస్సీ కుల వర్గీకరణ జరగాలి అని చాలామంది పిల్లలు పోరాటాలు చేశారు, ప్రాణాలు కోల్పోయింది. సుప్రీంకోర్టు వరకు ఈ కేసును కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ ఇస్తే కూడా దేశంలో ఎవరూ దీన్ని అమలు చేసే ఆలోచన చేయలే. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కుల వర్గీకరణ చేసి కులాల ప్రాతిపదికన సింగిల్ కమిషన్ చైర్మన్ ఇచ్చిన రికమెండేషన్ని ఆమోదం చేసుకొని ఈరోజు బిల్లు రూపంలో సభ ముందుకు తీసుకొచ్చినాం. రేపు ఆ బిల్లు కూడా ఆమోదం జరగబోతుంది. మాదిగ ఉపకులాల వర్గీకరణ దశాబ్దాలుగా ఏదైతే వాయిదా పడుతూ వస్తుందో ఈరోజు చట్టబద్ధత కల్పించి ఆ సోదరులని హక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ పరిపాలనలో ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ వచ్చినాం. గతంలో నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానం ఉండే. కానీ ఈ ప్రభుత్వం అలాంటి విధానానికి స్వస్తి పలికి స్పష్టమైన విధానపరమైన నిర్ణయాలు, పాలసీలు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, టూరిజం పాలసీ కావచ్చు, ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, ప్రతి విషయంలో హెల్త్ పాలసీ కావచ్చు, ఎండోమెంట్స్ పాలసీ కావచ్చు, యాదగిరిగుట్ట చట్టబద్ధత కావచ్చు, ఈ రకంగా చట్టాన్ని చేయడం ద్వారా చట్టపరంగా ఎవరెవరికైతే అవకాశం ఉందో, అర్హత ఉందో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఈరోజు సమూలమైన మార్పులు పరిపాలనలో తీసుకొచ్చి వాళ్ళందరికీ అవకాశాలు కల్పించడానికి అహర్నిశలు మంత్రివర్గ సహచరులు, శాసనసభ్యులందరి సహకారంతో ఈరోజు మనము పరిపాలనను ప్రక్షాళన చేస్తూ ఒక పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నాం. ఇంతకుముందే కూనంనేని సాంబశివరావు గారు చెప్పారు, గతంలో ఎప్పుడు జరగని విధంగా 5 మంది శాసన మండలి సభ్యులు ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు చట్టసభలకు వచ్చిండ్రు అంటే కులగణన చేయడం ద్వారా ఈరోజు వాళ్ళల్లో వచ్చిన చైతన్యాన్ని గమనించే రాజకీయ పార్టీలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు అవకాశాన్ని ఇచ్చి చట్టసభలకు వాళ్ళు పంపించారు. ఇది తొలి అడుగు మాత్రమే. ఇది సరిపోయిందని నేను అనడం లేదు. నిధులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి కావచ్చు. ఇక ఉపాధికి వస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా. మీ అందరికీ పదే నేను చెప్తున్నా, వేసిన అంచనాలు ఒకటి, వచ్చిన ఆదాయం ఇంకొకటి, ఉన్న అప్పులు వేరొకటి. అంచనాలు తప్పినాయి, ఆదాయం తగ్గింది, అప్పులు అడ్డగోలుగా పెరిగిపోయినాయి. అయినా ధైర్యం ఏం కోల్పోలేదు. వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నాం. మీడియా మిత్రుల సహకారం కోరుకుంటున్నాం. ఎన్ని రోజులు అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని నడుపుతాం? అప్పులు భారమై కుంగిపోతున్నప్పుడు, ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కలగనప్పుడు ఇంకెంతకాలం అబద్ధాలు చెప్పాలి, చట్టసభలను మభ్యపెట్టాలని నేను అడుగుతున్నా. అందుకే వాస్తవాలను వివరించను.